హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాకం పప్పు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం పాకం పప్పు చేసే వాళ్ళు కూడా ఈ మాదిరిగా చేశారంటే పర్ఫెక్ట్గా చెడిపోకుండా బాగా వస్తుందన్నమాట ఫ్రెండ్స్. ముందుగా నేను విత్తనాలు ఎండలో 1 గంట ఎండబెట్టుకున్నాను. తర్వాత ఈ కలర్ వచ్చే వరకు వేపుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఎక్కువ మాడిపోకోకుండా మరీ అంత దూరగా ఉండకోకుండా ఈ మాదిరిగా వేపుకున్నాను. వీటిని బాగా చల్లారిన తర్వాత మనం చేత్తోనే స్మూత్గా పొట్టు తీసేసుకోవచ్చు అనమాట. సో పాత రోజులలో వీటిని పట్ట మీద వేసి ఇట్లా గిన్నెలతో కానీ చెమ్ములతో కానీ ఇట్లా రుద్దేవాళ్ళు. అలా చేయడం వల్ల నూక అయిపోయి అవి పగిలిపోయి నూకంతా వేస్ట్ లాస్ అవుతాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ మాదిరిగా స్మూత్గా పొట్టు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రిమూవ్ అయిన తర్వాత బెల్లం ఫ్రెండ్స్, దీనికి సరిపడా బెల్లం పగిలి కొట్టుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్. సో పిల్లలు హెల్ప్ చేస్తున్నారనమాట. శుభ్రత అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ బెల్లంలో 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా మరిగించాలి. సిమ్లోనే ఫ్రెండ్స్, సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట. బెల్లం అంతా కరిగిపోయి ఇది మాత్రం ముదురు పాకం అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ముదురు పాకం అయ్యేంత వరకు అప్పుడప్పుడు పాకం చెక్ చేసుకోవాలన్నమాట. ముదురు పాకం అంటే ఇది ఈ కలర్ రావాలన్నమాట ఫ్రెండ్స్. చెక్ చేసుకొని ఈ కలర్ చూస్తేనే ఆల్మోస్ట్ వాళ్ళు కనుక్కోవచ్చు. మనము చేతితో చెక్ చేసినామంటే మనకు అది లేత పాకమా ముదురు పాకమా అనేది అర్థం అవుతుందన్నమాట. సో పాకం అయితే ముదురు పాకమే అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు విత్తనాలు యాడ్ చేయొచ్చు అనమాట. పొట్టు తీసుకున్నటువంటి పప్పునంతా ఈ బెల్లం పాకంలోకి యాడ్ చేసి చాలా బాగా కలబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే వేడి మీద అయితేనే ఇది మనం చెప్పినట్టు వింటుంది అనమాట. పాకము చల్లారిందంటే కనుక చాలా గట్టిగా అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే కొంచెం లైట్గా, ఎక్కువ తీసుకోకుండా తడి అట్లా అద్దుకోవాలి. ఎందుకంటే మనకు వేడి కాకుండా తర్వాత చేతికి అతుక్కోకుండా తేమలో చేయబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఎక్కువ తేమ కూడా కానివ్వకూడదు. ఇలా ఉండలు చేసేసుకోవాలి. సో వేడి మీద అయితేనే ఇవి మన మాట వింటాయి అన్నాను కదా. ఏదో ఈ మాదిరిగా ఫ్రెండ్స్. అది చల్లారిందంటే ఇంక అసలు అది అతకపోతుంది అనమాట. సామాన్యంగా అది రాదు. మళ్ళీ హీట్ చేసుకుంటేనే అది లేస్తుంది, లేదంటే కాదు. ఇదో ఇలా అనమాట ఫ్రెండ్స్. ఇలా కొంచెం లైట్గా వేడి చేసి టోటల్గా మొత్తం అన్నీ లడ్డు మాదిరి ఉంటలు చేసేసినాను అనమాట. ఇది అయిపోయింది. సో మళ్ళీ ఫ్రెండ్స్ ఆ పెనానికి అతుక్కున్న బెల్లం కూడా వేస్ట్ కాకూడదంటే సో మళ్ళీ ఇలా నువ్వులు పప్పులు వేపుకున్నాను అనమాట. కొబ్బరి తురుము అన్నీ కలిపేసి మళ్ళీ ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. సేమ్ ఇలా మిక్సీలో పౌడర్ చేసుకున్నాక అక్కడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, లాస్ట్ ఇంకా ఎన్ని అవసరం ఈ లాస్ట్లో కొన్ని మాత్రం అలానే కలుపుదాము పౌడర్ చేయకుండా అనుకుంటున్నా. సో ఈ పౌడర్ అంతా చాలామంది ఫ్రెండ్స్ రోట్లో అయితే బెల్లం వేసి దంచుకోవచ్చు. మనము మిక్సీలో అయినా వేయచ్చు అనుకోండి. అయినా అలా చేసుకుంటే కనుక డైరెక్ట్ బెల్లము అది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము. ఒక 3 days అలా తినగలము, చెడిపోతాయి అన్నమాట. అదే అలా కాకోకుండా బెల్లం కూడా ఫ్రెండ్స్ నీళ్ళల్లో మరిగించేసి, అంటే పాకం పట్టకోకుండా ఊరికే వేడిగా అనియాలి అంతే అనమాట. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా సేమ్ పాకం పప్పు చేసిన గిన్నెలోనే మళ్ళీ బెల్లం వేసేసి దానిలోకి కొంచెం వాటర్ వేసేసి జస్ట్ ఊరికే బాయిల్ కానిస్తాను అనమాట ఫ్రెండ్స్. పాకం మాదిరి కాకుండా కొంచెం హీట్ ఇవ్వగానే ఇలా అవ్వగానే ఎక్కడన్నా పుల్లలు అలా డస్ట్ ఉంటే తీసేసి మొత్తం ఆ పౌడర్ వేసేసి ఇట్లా గెలికామంటే చూడండి గిన్నె అలా ఖాళీ అవుతుంది. సో బెల్లం మనకు వేస్ట్ కాదు. సో వీటిని కూడా మళ్ళీ లడ్డు చేసేయచ్చు అనమాట. నువ్వులు ఉంటలు ఇవైతే ఫ్రెండ్స్ మనకు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒక 10 days స్టోర్ చేసుకొని తినచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.